పడ్డది ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా ఎండబెట్టిర్రు, నీళ్ళు వదులుతలేరు. దాన్ని అంతా ఆపేసి అది రిపేర్ చేయదగ్గదే రిపేర్ చేయొచ్చు, ఇదివరకాలనే రిపేర్ చేయొచ్చు. దాన్ని ఆపి చేసి నిపుణులతో సహాయం తీసుకొని మన తన మంచి మంచి ఇంజనీర్లు ఉన్నారు, మంచి మంచి కాంట్రాక్టర్లు ఉన్నారు, తప్పకుండా చేయొచ్చు. దాని పెద్ద అసాధ్యం అనే పనే లేదు మన దగ్గర. అక్కడ చూసిన తర్వాత మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పవచ్చు? వాళ్ళకు దయచేసి మీ ప్రభుత్వం ఉన్నది, దాన్ని భూతద్దంలో పెట్టి చూడకుండి. మా ప్రభుత్వం మీద, మా కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదైనా ఉంటే మమ్మల్ని ఇది చేయండి, కానీ ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టకండి. రైతులకు అది రిపేర్ చేసి రైతులకు తొందరగా నీళ్ళు ఇడిచిపెట్టుండ్రి. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ పెద్ద ఇష్యూ కాదు అది. దాన్ని చేయగలుగుతాము, దాన్ని రిపేర్ చేయగలుగుతాము, దాన్ని అన్ని రకాలు కూడా సక్సెస్ చేయగలుగుతాం. చాలా బాధాకరం ఉంది. తప్పకుండా దాన్ని రిపేర్ చేసి ఒక్క పిల్లర్ను 3 పిల్లర్లు రిపేర్ చేసి తప్పకుండా రైతులకు నీళ్ళు వదలాలనుకుంటున్నాం.